మీ క్రష్? నా క్రష్ ప్రభాస్ గారు. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఆయన చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూస్తున్నాను. ఓకే. అంటే నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి అలా ఉంటుంది కదా, స్టడీ స్టాండర్డ్ కానీ. స్కూలింగ్ అప్పటి నుంచి కూడా ప్రభాస్ గారు ఏ అంటే సినిమా చాలా చూసి ఇష్టం. క్రష్ అనుకున్నారు? వర్షం. వర్షం మూవీ చూసి. అంటే ఇంకా ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారా? అంటే ఇంకా మూవీస్లో ఇంకా ఎక్కువ స్క్రీన్లో కనిపించాలి ఆ విధంగా? అంటే మూవీస్లోనే ట్రై చేస్తున్నాను, మూవీస్లోనే క్లిక్ అవ్వాలని చూస్తున్నాను అంతే. ఓకే. అంతే. ఇన్ఫ్లుయెన్సర్గా ఎలాగో క్లిక్ అయిపోయారు. ఇన్ఫ్లుయెన్సర్గానా? ఆ, ఇంకా అది నా చేతిలో ఉంది కాబట్టి నేను క్లిక్ అవుతాను. మూవీస్ అనేది వేరే వాళ్ళ చేతిలో ఉంది. సో డౌన్ ద లైన్ నేను కూడా డైరెక్షన్ వైపే ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ ఉండాలి అంటే మీరు అన్నారు ఎక్స్పోజ్ చేస్తే వస్తారు ఫాలోవర్స్ అని. అలానే వచ్చారు. ఓకే, మరి మూవీకి కూడా ఇంకేదన్నా? మూవీస్ అలా అదే చెప్తున్నాను, మూవీస్ అది మన చేతిలో లేదు. సో ఆ డైరెక్టర్కి ఆ టైంలో ఈ అమ్మాయి బాగుంది పెట్టాలి అని సడన్గా అనిపించాలి అంతే. మూవీస్లో నేనేమి ఎక్స్పోజింగ్ రోల్ కోసం అయితే చూడట్లేదు, టు బీ ఫ్రాంక్. అలా ఏమీ అనుకోవట్లేదు, నెగిటివ్ రోల్స్ కోసమే చూస్తున్నాను నేను. క్యారెక్టర్ ఏదైనా చేసేస్తారు. క్యారెక్టర్ నెగిటివ్ కంటెంట్స్ ఎక్కువగా అటు సైడ్ ఉంటే బాగుంటుందని. మీకు లవ్ ఉంది కదండి? ఉంది. ఓకే. ఎప్పుడన్నా గొడవ పడ్డారా? ఎప్పుడూ గొడవలోనే ఉంటాము. అదేంటి? ఎప్పుడు గొడవలోనే ఉంటాము, అప్పుడప్పుడు ప్రేమ అనేది వస్తుంది అంతే. అదేనా ట్రూ లవ్ అంటే? ట్రూ లవ్ అనేది డెఫినేషన్ లాంగివిటీ మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఇన్ని ఇయర్స్ ఎన్నాళ్ళు కలిసి ఉన్నారో దాన్ని బట్టి ట్రూ లవ్ ఉంటుంది. ఏదో ఆర్భాటంగా పెళ్లి చేసుకున్నామా, లవ్ లేదు అని చెప్పేసి సింపుల్గా విడిపోయామా అన్నదైతే కాదు. కొన్నిసార్లు పెళ్ళితో కూడా సంబంధం ఉండదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే తాళి కడితేనే పెళ్ళి, మంగళసూత్రం మెడలో ఉంటేనే ఇది అని అనుకుంటారు. మరి అలా అనుకుంటే ముస్లిమ్స్కి అది లేదు, క్రిస్టియన్స్కి లేదు. బట్ స్టిల్ వాళ్ళది పెళ్ళిళ్ళ కిందే లెక్క కదా. బట్ స్టిల్ వాళ్ళకి రిలేషన్ బాగా నడుస్తుంది కదా. మరి అదేలాగా మరి వెస్ట్రన్ కంట్రీస్లో కూడా అవన్నీ లేవు, ఆ పద్ధతులు ఏం లేవు. బట్ స్టిల్ వాళ్ళకి చాలా ఇయర్స్ వరకు వాళ్ళ ఫ్యామిలీస్ నడుస్తాయి, పిల్లలు మనవాళ్ళు అన్నీ నడుస్తుంటాయి. సో నేను ఎక్కువ ఈ ట్రెడిషన్స్ మీద నమ్మకం ఏం లేదు. మనసు అంటే పెళ్ళైపోయింది, మనసు మీద డిపెండ్. పెళ్ళైపోయింది మీకు? మనసులో ఉంది అంటే మ్యారేజ్ అయిపోయినట్టే లెక్క. మనసులో ఉండాలి. ఓకే. సో నిజంగానే మనసు అంటారు కదా, మనసులో ఒకరికే స్పేస్, ఒకరే ఉంటారు అని. మరి ఎలా అండి, బయట చాలామంది ఒకరినొకరు లవ్ చేసి కొన్ని రోజులు ఒకరినొకరిని ఎలా చేస్తుంటారు? అవసరాలు తగ్గట్టు మార్చేస్తున్నారు ఇప్పుడు. మనసునా మనిషిని మారుస్తున్నారు, మనసునేమో నాకు తెలియదు కానీ. ఓకే. అంటే ఒకప్పుడు రోజులు ఏంటంటే లిమిటెడ్ స్పేస్ ఉండేది ప్రతి ఒక్క విషయానికి. అసలు ఎంటర్టైన్మెంట్ ఇంత ఇదిగా లేదు. మీరు గమనిస్తే ఎవరైనా ఇంత వండుకుని తింటేనే పెద్ద గొప్ప అన్న ఫీలింగ్. ఏ మనిషి అయినా కానీ ఫోన్ లేకపోయినా కూడా హస్బెండ్ బయటికి వెళ్తున్నాడు అని అంటే, అప్పట్లో ఫోన్స్ కూడా లేవు కదా. కరెక్ట్ ఈ టైం కల్లా నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నా వైఫ్ వెయిట్ చేస్తూ ఉంటుంది, తనకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు అన్నది ఆయనకు ఉంటుంది. ఆమెకైనా కూడా వైఫ్ ఇంట్లో వెయిట్ చేస్తుంటే ఏదో అయి ఉంటేనే కొంచెం లేట్ అయి ఉంటుంది, వచ్చిన తర్వాత అడుగుదాములే అన్న ఇది ఉంది. సో ఆ డిస్టెన్స్ ఏదైతే, కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ వెయిటింగ్ అనేది చాలా వాల్యుబుల్. అతనికైనా బాధ్యతగా ఫస్ట్ ఇంటికి వెళ్ళి, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ పిలుస్తారు అనుకోండి, పిలిచిన ఫస్ట్ ఇంటికి వెళ్ళి చెప్పి అక్కడ రెడీ అయ్యి నేను వస్తానులే అనేది ఉండేది. ఇప్పుడు అలా లేదు కదా. కమ్యూనికేషన్ ఎంత పెరిగిపోయిందంటే ఇప్పటికిప్పుడు బయలుదేరి వెళ్ళిపోయినా తెలియదు, స్విచ్ ఆఫ్ చేసినా తెలియదు, చెప్తే చెప్పినట్లు లేకపోతే లేదు. కమ్యూనికేషన్ పెంచింది ఒకళ్ళనొకళ్ళు బాండ్ పెంచుకోవడానికి, ఇప్పుడు అన్నీ కట్ అయిపోతూ వెళ్ళిపోతుంది. సో ఆ రిలేషన్స్ లేవు ఇప్పుడు, అంత ట్రస్ట్ రిలేషన్స్ లేవు ఇప్పుడు. అందుకనే ఎలా పడితే అలాగా వాట్సాప్లో 10 మంది, స్నాప్చాట్లో కొంతమంది, ఇలా చాలా వచ్చేసాయి. ఇన్స్టాగ్రామ్లో వీటిలో చాలా చాలా డిఫరెంట్ యాప్స్ వచ్చేసాయి. అవి చూడకుండా ఉండడానికి వాటికి లాక్స్ కూడా వచ్చేసాయి. ప్రతి ఒక్క యాప్కి ఒక లాక్ ఉంటుంది, చూస్తున్నారుగా. సో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఈ రోజుల్లో. సో లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా నేను అదే చెప్తున్నా, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎవరిని ఏ విషయంలో ఎక్కువ బ్లేమ్ చేయడానికి లేదు. ఓకే.